ఒక చిన్న గ్రామంలో రాధమ్మ అనే ఒక ముసలావిడ ఉండేది. ఆమె చాలా పేదది. ఆమెకు దుర్గమ్మ తల్లిపై ఎంతో భక్తి ఉండేది. చిన్న పువ్వు అయినా తెచ్చి దీపం వెలిగించి అమ్మా నన్ను కాపాడు అని ప్రార్థించేది. ఒకరోజు గ్రామంలో భారీ వర్షం పడింది. రాధమ్మ ఇంట్లో తినడానికి కూడా ఏమీ లేదు. అయినా ఆమె దేవాలయానికి వెళ్ళి దుర్గమ్మ తల్లిని చూసి ఇలా అంది, అమ్మా, నాకు ఏమీ వద్దు, నాకు ధైర్యం ఇవ్వు, నిన్ను నమ్మే శక్తి ఇవ్వు అని అడుగుతుంది. రాధమ్మ తిరిగి ఇంటికి వస్తుండగా మార్గం మధ్యలో ఒక చిన్న అమ్మాయి కనిపించింది. ఆ అమ్మాయికి చాలా ఆకలిగా ఉంటుంది. రాధమ్మ దగ్గర ఉన్న ఒక్క రొట్టె కూడా ఆ అమ్మాయికే ఇచ్చింది. ఆ రాత్రి రాధమ్మ కలలోకి దుర్గమ్మ తల్లి దర్శనం ఇచ్చింది. దుర్గమ్మ తల్లి ఇలా అంటుంది, నువ్వు నాకు పువ్వులు పెట్టినందుకు కాదు, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టినందుకు నేను సంతోషించాను అని చెబుతుంది. తర్వాత రోజు ఉదయం రాధమ్మ ఇంటి ముందు ధాన్యం, బట్టలు అన్నీ కనిపించాయి. రాధమ్మ ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంది. ఈ కథలో నీతి ఏమిటంటే, దేవుడిని పూజించడం మాత్రమే కాదు, మనుషులకు సహాయం చేయడం కూడా దేవుని సేవే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.